మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్పోడు గ్రామంలో విచిత్ర సంఘటన జరిగింది. దొంగిలించిన సొమ్మును ఇంటి ముందే వదిలేసి వెళ్లిపోయారు దొంగలు. ఈ నెల 19న కుటుంబంతో కలిసి ఊరెళ్లాడు గోలి వెంకటేశ్వర్లు. అదును చూసుకుని ఇంట్లో ఉన్న 2 తులాల బంగారం అపహరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇవాళ తెల్లవారుజామున 2 తులాల బంగారాన్ని ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. బంగారం దొరకడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ చోరీ ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు బయ్యారం పోలీసులు. మా పేరు కాలమ్మ. మేము మా చెల్లెళ్ళ ఇంటికాడ మా మనోళ్ళు పుట్టిన రోజు అయితే వెళ్ళినాక 2వ రోజు నా కొడుకు వచ్చి పండుకున్నాడు. మళ్ళీ తెల్లారి పొద్దున్నే 10 బస్సుకు వచ్చింది. 10 బస్సుకు వచ్చిండు. ఇక మళ్ళీ మేము 2 రోజుల తర్వాత 4వ రోజు 3వ రోజు వచ్చేసింది. సాయంత్రం పూట 4ంటికి వచ్చి చూస్తే తలుపులు తాళాలు వేసింది. తాళా గురగిన కోసి ఉన్నది. ఇంట్లో ఏమన్నా పోయినాయేమని చూస్తే బీరో గినక అన్నీ బాగానే ఉంది. మరి ఆడుండి చిన్నగాను తాళం వేయలేదని నేను అడిగితే నా కొడుకు అన్నాడు కదా, అమ్మ నేను తాళం వేసిన డాడీ మీరు తాళసి ఆడుంటే తాళ బుర్ర ఉంటుంది అని అన్నాడు. అని అంటే నేను పోయి ఆ తాళ బుర్ర తాళసే మా ఆయన చూస్తే ఆడలేదు. బుర్ర ఏమున్నా తాళ చేతులు ఏమున్నాయి తిప్పాయి కానీ బుర్ర లేదని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే పోయి కేసీఆర్ గిఫ్ట్లు అమ్మ నా నక్లీస్ తాడు ఉంటుంది డబ్బులు ఉంటాయి అన్నది. పోయి చూస్తే ఏమున్నది బ్యాగ్ తెచ్చి ఇక్కడ వేసి చూస్తే నక్లీస్ తాళలేదు ఏమైంది మరి తాళలేదు అని ఇంకా మేము ఏడుతుంటే ఇక వాళ్ళు వచ్చారు. ఏమంటే నా కొడుకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకోరు, ఫోటోలు తీసుకున్నారు.